అంటే రావని రావు ఇట్లా ఇట్లా రావు అట్లా రావు రావు ఎందుకు రావు అంటే ఇట్లా ఉంది అక్కడ అంటే సంథింగ్ నాకున్న ఆలోచన. అనంతపురంలో ఒకటి తప్ప అన్ని వస్తాయని చెప్పానా? మీరు సగం వస్తాయి అన్నారు. సగం వస్తాయి. ఇప్పుడు అన్ని వచ్చినాయి, ఒక్క ధర్మవరం తప్ప అన్ని వచ్చాయి. అయితే ఆయన ఆలోచన తప్పే, నా ఆలోచన తప్పే. ఆయనకు నాకు ఉన్న డిఫరెన్స్ 17-18 సీట్లు ఉన్నాయి వికే గారికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకున్న సీట్లు వేరియేషన్ కంటే, మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగినట్టు సంభాషణ సీట్ల కంటే కూడా ఓవరాల్ గా 175 కంటే 175 లో అంతకంటే తక్కువ వచ్చింది వైసీపీకి. దట్ ఈస్ ఫన్నీయెస్ట్ థింగ్. ఇక్కడ మేమిద్దరం డిస్కస్ చేసుకున్న రోజు వీఆర్ సీరియస్లీ డిస్కస్డ్ అబౌట్ హౌ మెనీ సీట్స్ విల్ గెట్ ఇన్ పర్టికులర్లీ రాయలసీమ, ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం. కానీ ఆ రోజు ఒక విషయంలో మేమిద్దరం ఒకే వాదన చేసుకున్నాం. అదేంటంటే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు మెజారిటీ ఉండొచ్చు, బట్ కమ్ టు గుంటూరు, కృష్ణా జిల్లా అండ్ ఈస్ట్ వెస్ట్ మా ఇద్దరిది ఒకే కుదిరింది. ఆ రోజు స్వీప్ ఉంటుంది అనుకున్నాం మేము. ఆల్మోస్ట్ స్వీప్ ఉంది. కానీ అన్ని టీవీ ఛానల్స్లో ఈవెన్ నిన్న రాత్రి వరకు కూడా, ఈరోజు తెల్లవారితో కూడా బిగినింగ్ అయ్యే ముందు నాకు వైసీపీ కొంతమంది మిత్రులు ఉన్నారు కదా, ఆ మిత్రులు పెట్టినటువంటి ఇవి చూస్తుంటే మీరు డీలా పడిపోయారేంటి, మీరు ఇదే అయిపోయారేంటి, అదే అయిపోయారేంటి, నాకు రిప్లై ఇవ్వండి, మీరు 1 గంటకు మీతో మాట్లాడతాం, 2 గంటలకు మాట్లాడతాం, 11 గంటలకు మాట్లాడతాం, మేము మళ్ళీ గెలుస్తాం. సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పాడంట అందరూ సంబరాలకు ఉండండి రెడీగా సిద్ధంగానే చెప్పాడంట. నేనేం చెప్పానంటే కొద్దిసేపు తర్వాత ఎస్ఎంఎస్ పెట్టా, సంబరాలకు ఆయన సిద్ధం కాదు, సంబరాల రాంబాబు అని ఒక సినిమా ఉంది, బహుశా ఆయన రిలాక్స్ అవ్వడానికి ఆ సినిమాకి పోతే బాగుంటుంది, ఒకసారి సలహా ఇవ్వండి సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి అని చెప్పాను. బట్ ఎనీవే మాకైతే మాత్రం మాకు లభించినటువంటి విజయంని ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళు ఏ ఆశతో ఏ కోరికలతో ఎటువంటి ప్రభుత్వం రావాలనుకున్నారో ఆ ప్రభుత్వంలో వాళ్ళకు తగినట్టు, వాళ్ళ ఆస్పిరేషన్స్ తగినట్టు మా ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా మేము మాత్రం. విక్రమ్ గారు, ఓవరాల్ గా మనం ఇది చూసినప్పుడు అల్టిమేట్ గా అభివృద్ధి అనేదే ప్రజలు కోరుకుంటారు. ఈ ఫ్రీ బీస్ ఇటువంటివన్నీ దే విల్ ఎంజాయ్, బట్ దానికే కన్ఫైన్ అయిపోయి ఇది ఉంటే చాలు మనకి అని సరిపెట్టుకోరు అనేది మనకి ఎలక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఈ విజయాన్ని నేను ఏ విధంగా అంటే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి ఏ హెడ్డింగ్ పెడుతుంది, ఈనాడు ఏ హెడ్డింగ్ పెడుతుంది, సాక్షి ఏ హెడ్డింగ్ పెడుతుంది అనేది మనకి కొంచెం ఆసక్తి. నన్ను పెట్టమంటే ఇది ఒక అంటే చరిత్రలో చదువుకున్నాం, రక్తరహిత విప్లవం. అంటే ఎక్కడా కూడా ప్రజలు ఊచకోత కోసారు, అవును, కానీ రక్తం లేదు. బ్యాలెట్ ద్వారా ఊచకోత కోసారు, ఒక విప్లవాన్ని సృష్టించారు. ఇది ఒక రక్తరహిత విప్లవాలు జరిగినాయి చరిత్రలో. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రక్తరహిత విప్లవం కింద నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు సంక్షేమం ఇచ్చి సంక్షేమంతో దీంతోనే నేను సంక్షేమం మాటున వైఫల్యాలను కప్పిపుచ్చాలంటే కప్పిపుచ్చలేరు అనేది ఇది జరుగుతుందండి. ముఖ్యంగా వ్యవస్థల్ని ధ్వంసం చేసిన తీరుతెన్నులు చాలా దారుణం. ముఖ్యంగా తమ్మినేని సీతారాం ఆయన ఒక స్పీకర్గా ఉన్నాడు. ఆ స్పీకర్గా ఉండి ఆ స్పీకర్ వ్యవస్థని ఎంత దారుణంగా ఆయన దిగజార్చాడనంటే మచ్చ తీసుకొస్తే, అదేవిధంగా మిగతా వాళ్ళు చేస్తామంటే కనీసం ఇది మంచిది కాదు అని చెప్పేవాళ్ళు ఆ పార్టీలో లేరు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నీచంగా తిడుతుంటే ఇది తప్పు బాబు, ఇలాంటి మన పార్టీలో ఉండకూడదు, మనకు ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చింది దీనికోసం కాదని చెప్పేవాళ్ళు ఆ పార్టీలో లేరు. వాళ్ళని సరిచేసేవాళ్ళు లేరు. వాళ్ళని ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. ఒక్క నిమిషం అంటే ఇది అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్లకే మళ్ళీ తిరిగి పడవచ్చు. అందువల్ల మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ ప్రకారం ఒక పరిపాలన సాగిద్దాం అనేటువంటిది ఆ పార్టీలో ఎక్కడ ఎవరూ చెప్పినట్లు లేరండి. కేవలం వ్యవస్థలను ధ్వంసం చేశారు, వ్యక్తుల్ని హీనపరిచారు, పత్రికలు కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటే పత్రికల మీద దాడి చేశారు. ఇప్పుడు రామోజీరావు గారు ఈనాడు ఆయన్ని డైరెక్ట్ చేయలేక కాబట్టి ఆయన వ్యవస్థల మీద, ఆయన సంస్థల మీద పడ్డారు. మార్గదర్శి మనందరికీ తెలుసు, మార్గదర్శిలో అది ఎక్కడా కూడా ప్రజలకి ఎప్పుడు డిఫాల్ట్ చేసినటువంటి సందర్భాలు లేదు. సరే కొన్ని లోపాలు ఉంటే వాళ్ళు సరిదిద్దుకుంటారు. దానిని